సూర్యాపేట జిల్లా తిరుమలగిరి కాంగ్రెస్ లో వర్గపోరు బయటపడింది. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రానుండగా మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వర్గం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. సీఎం రాకకు ముందు ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫ్లెక్సీల చించివేతపై దామోదర్ రెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, అసలు ఆ ఫ్లెక్సీలు ఎవరు చించి ఉండొచ్చు, దీనికి సంబంధించి ఏమనుకుంటున్నారు ఇక్కడ? ధనలక్ష్మి, తుంగతుర్తి నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఇటు ప్రస్తుత ఎమ్మెల్యే మందుల సామిల్, మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. పలు సందర్భాల్లో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించుకోవడం, అదేవిధంగా పరస్పరం దాడులు చేసుకోవడం వంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే ఇవాళ ఇటు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ఉంది. ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ కార్డుల పంపిణీ అనేది సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ఏర్పాటులో భాగంగా మొత్తం కూడా కాంగ్రెస్ నేతలు తిరుమలగిరి మొత్తం కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆయనకు సంబంధించిన ఫ్లెక్సీలు పలు చోట్ల గుర్తిన వ్యక్తులు అయితే చించివేశారు. అయితే ఇటు ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులే ఎమ్మెల్యేని ఇదంతా చేయించారు అని చెప్పైతే దామోదర్ రెడ్డి అనుచరులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీని పట్ల ఇప్పటికీ ఇరు వర్గాల మధ్య గతంలో జరిగిన ఘర్షణలు కూడా నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇది ఇరు వర్గాల ఆధిపత్య పోరులో భాగంగానే జరిగిందన్న అభిప్రాయం అయితే బలంగా వినిపిస్తా ఉంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.